చెట్టంత మనుషులమిద్దరం అడ్డంగా నిలబడితే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఇట్రా. ఎవరు మీరు? నా కొడుకు మీద కేసు పెట్టించి జైలుకు పంపించావు. నేనెవరో తెలీదా నీకు? ధరణి అక్క చెప్పిన వికాస్ వాళ్ళ అమ్మ అక్క మాయా వీళ్ళేనన్నమాట. ఏంటి ఆలోచిస్తున్నావు? కేసు పెట్టేశాం, వాడు జైల్లో ఉన్నాడు, హ్యాపీగా రోడ్డు మీద తిరిగి ఇచ్చు అనుకుంటున్నావా? ఎవరో దారిని పోయేది చెప్పిందని ఎవరో ఏంటో తెలుసుకోకుండా కేసు పెట్టేస్తావా? వాడికి ఒక పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు, ఆ ఫ్యామిలీకి పవర్ ఉండొచ్చు. పోనీలే అమ్మాయే కదా అని వాళ్ళు ఊరుకున్నా రేపు జైలు నుంచి వచ్చాక వాడు కూడా ఊరుకోకపోవచ్చు. ఈసారి కంప్లైంట్ ఇవ్వడానికి నువ్వుండకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని కేసు విత్డ్రా చేసుకో. ఏంటి నవ్వుతున్నావు? ఇంత చెప్తున్నా భయం కలగడం లేదా నీకు? ఇంతసేపు భయపెట్టడానికి వచ్చారేమోనని భయపడ్డాను, కానీ భయపడొచ్చారని ఇప్పుడే అర్థమైంది. ఏంటే వాగుతున్నావు? మేము భయపడుతున్నావా? ఎవరికే? ఎవరికి? నీకా? నీ వెనకున్న ఆ ధరణికా? అది మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రతి సామాన్యమైన అమ్మాయి అనుకున్నంత సులువుగా లొంగకపోవచ్చు. వాళ్ళని కాపాడడానికి దేవుడే ఒక శక్తిని పంపించవచ్చు. మీరు అనుకున్నట్టు మీ పవర్కి, మీ బెదిరింపులకి ఆ శక్తి లొంగకపోవచ్చు. చూడు మాయా, ఎంత పొగరుగా మాట్లాడుతుందో. ఈ పొగరంతా ఆ ధరణిని చూసుకుని వచ్చిందే. వస్తుంది వస్తుంది. ఏయ్, నువ్వు ఎవరిని చూసుకొని ఇంతలా రెచ్చిపోతున్నావో ఆ ధరణికి చెప్పు. ఏ పొగరుతో నా తమ్ముడి మీద కేసు పెట్టించిందో ఆ పొగరు తీసేస్తాను. ఏ అండ చూసుకొనైతే ఈ మాయతో ఢీకొందో ఆ అండే లేకుండా చేస్తాను. ఆ జీవితంలో సంతోషం లేకుండా చేస్తాను. అసలు ఆ జీవితమే లేకుండా చేస్తాను. బా. అందరి చేత, చివరికి నీ చేత కూడా నా భర్త సమర్థుడు, గొప్పవాడు అని నిరూపించకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? నీ భర్త గొప్పోడు, సమర్థవంతుడు అని అనిపించకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. అమ్మా శ్రావణి, నువ్వు కూడా సంతకం పెట్టమ్మా. టైలర్ ఓడిపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని రాసిన అగ్రిమెంట్ పేపర్స్. ఇప్పుడు గెలిచేశాం కదా, ఇంకా వీటితో పనే ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తినిచ్చి అనుకున్నది సాధించేలా చేసావమ్మా. చాలా సంతోషంగా ఉంది. కానీ ఎందుకో ఏదో తెలియని భయమమ్మా. ఏవేవో పీడకలలు, అవి కలలుగానే మిగిలిపోవాలమ్మా. ఇంకా ఏ ఆటంకాలు, బాధలు లేకుండా ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండిపోయేలా చూడమ్మా. చూడు. అమ్మా, అనయ్య, వదినా. ఎందుకు సారు? ఏమైంది? చాలా ఇంపార్టెంట్ సీన్ టైలర్, కొంచెం ఓపిక పట్టు. ఏంటి నాన్న, ఏమైంది? చెప్తానమ్మా.
అందరూ వచ్చినట్టే కదా నాని? వచ్చినట్టే. విషయం ఏంటంటే ఒకప్పుడు టైలర్ వదిన్తో ఛాలెంజ్ చేసి ఓడిపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అగ్రిమెంట్ రాసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. నీ భర్త గొప్పోడు సమర్థవంతుడు అని అనిపించకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? ఎప్పుడు అయిపోయింది కదా. అయిపోయిందమ్మా, కానీ ఇంకా అగ్రిమెంట్ అలాగే ఉంది కదా. దాని గురించి ఓ క్లారిటీ ఇద్దామని అందరినీ పిలిచాను. ఆ రోజు ఆ ఛాలెంజ్ చేసిన తర్వాత మేమెంతో కష్టపడి అనుకున్నది సాధించాం గనక మీ అందరికి ఇచ్చిన మాట ప్రకారం టైలర్ నాలో కోపాన్ని పోగొట్టి నన్ను ఒక మనిషిగా మార్చి బిజినెస్ మ్యాన్గా తీర్చిదిద్దింది గనుక టైలర్ ఈ ఛాలెంజ్లో గెలిచినట్టే గనక ఇక ఈ అగ్రిమెంట్ అవసరం లేదు గనుక దీన్ని చింపేస్తున్నాను. సూపర్ నాని. అప్పుడే ఈ అగ్రిమెంట్ని ఎవరూ పట్టించుకోలేదు. అసలు ధరణి ఓడిపోలేదు కాబట్టి ఇక అగ్రిమెంట్ని పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. 2 కాదు 4 ముక్కలు చెయ్యి. అలా కాదు నాని, చెయ్యి, ఇంకా ముక్కలు చెయ్యి. ధరణి ఓడిపోలేదు కాబట్టి నువ్వు ఓడిపోయినట్టే. ఇప్పుడు నిన్ను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారేమో చూసుకో మరి. అయిపోయాయా సెలబ్రేషన్స్? ఇంకా ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి బంగారం. కానీ తమ్ముడు నాకు అంత టైం ఇవ్వలేదు. 4 రోజులు ఆలస్యమైనా 7 స్టార్ హోటల్లో మంచి పార్టీ అరేంజ్ చేసి అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకుందాం. ఆపుతారా? మీరే సెలబ్రేషన్స్ చేసుకొని మీకు మీరే డప్పు కొట్టుకుంటే సక్సెస్ అయిపోయినట్టేనా? బిజినెస్ అంటే ఈ రోజు అనుకొని రేపు మొదలుపెట్టి ఎల్లుండి సక్సెస్ అయిపోవాలంటే కుదరదు. మరి ఇంకేం కావాలదినా? సారు, అయ్యో టైలర్, నేనేం కోపడట్లేదు. వదినేదో అంటుంది కదా, తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఇంటి వంట ఇద్దరితో మొదలు పెట్టాం వదినా. ఏ సపోర్టు లేకుండా కాళ్ళు కందిపోయేలా ఇల్లు తిరిగాం. మేమే వండించాం, మేమే ఇంటింటికి తిరిగి డెలివరీ ఇచ్చాం. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక డిజిటల్ యాప్లో 1 కోటి మంది సబ్స్క్రిప్షన్స్, 1000 మంది కుకింగ్ పార్ట్నర్స్, 5000 మంది డెలివరీ స్టాఫ్. ఇవన్నీ వితిన్ నో టైం. చాలా కొద్ది రోజుల్లోనే సాధించామంటే దీన్ని సక్సెస్ కాక ఇంకేమంటారు వదినా? దీన్నే సక్సెస్ అనుకుంటే ఎలారా? ఏమో, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారో లేదో. అన్నీ ఎంత వేగంగా వచ్చాయో అంతే వేగంగా పోతాయేమో. బిజినెస్ మొత్తం కుప్పకూలిపోతుందేమో, ఎవరికి తెలుసు? నోరు మూయి వదినా. ఏమి నోరది? ఏది పడితే అది వాగడమేనా?
తప్పేముందా ఆంటీ? పిన్ని ఉన్న మాటకి దానింది. ఇలా పుట్టగొడుగులా పుట్టి రాలిపోయిన కంపెనీలు ఎన్నో. పెట్టిన 4 రోజులకే సక్సెస్ అయిపోయాము అంటే కుదరదు. అలాంటి వాటితో ఇంటి వంటని అలా ఎలా కంపేర్ చేస్తావు బంగారం? ఇది మిరాకిల్. నువ్వు ఆపుతావా? మీ తమ్ముడు నా చెల్లెలు కదా అని మనం అనుకుంటే సరిపోదు. దాన్ని గుర్తించే వాళ్ళు గుర్తించాలి. ఒక ఆథెంటికేషన్ కావాలి. అథెంటికేషనా? నేను చెప్తానుగా. ఇప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ పెడతారు కదా, ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవు, ఏ కంపెనీ మార్కెట్ విలువ ఎంత అని వాటిని గుర్తించే సంస్థ ఒకటి ఉంటుందమ్మా. ఏంటి, వాళ్ళు గుర్తించి గౌరవిస్తేనే మీరు సక్సెస్ అయినట్టు. అంతేనా? సరే అక్క, అలాగే చేద్దాం. ఆ గుర్తించే వాళ్ళు గుర్తించినప్పుడే మేం గెలిచినట్టు అనుకుందాం. లేకపోతే ముందిచ్చిన మాట ప్రకారమే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతానులే. అవే మాటలమ్మ ధరణి. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నేను గుర్తిస్తున్నాను. నా కొడుకు కోడలు నేను ఊహించిన దానికంటే గొప్ప విజయం సాధించారు. ఇంట్లోంచి వెళ్ళిపోవడం కాదమ్మా, నీలాంటి కోడల్ని నెత్తిన పెట్టుకుని చూసుకోవాలి. అత్తయ్య, నేను గెలుస్తానని మీరు నమ్మారు కదా, ఇప్పుడు కూడా అదే నమ్మండి. ఇది కూడా జరుగుతుంది. అక్క చెప్పిన గుర్తింపు తప్పకుండా వస్తుంది అత్తయ్య. అక్క, ఈయన డాక్యుమెంట్ చించేశారని నువ్వేం కంగారు పడకు. నేను ఇచ్చిన మాట తప్పనని నీకు తెలుసు కదా, అదే మాటకి కట్టుబడి ఉంటాను. ఎందుకమ్మా, నా దగ్గర ఆల్రెడీ ఇంకో కాపీ ఉంది కదా, ఇది చాలు. అక్క, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంట్లో పూజ ఉంది కదా. నువ్వు చేసుకునే పూజలకి నాకేమీ సంబంధం లేదు. నాకు పనులున్నాయి. అది కాదు బంగారం. నాకు పనుందని నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా. అమ్మ శ్రావణి, మన ఇంట్లో పూజ జరుగుతుంటే మనకు సంబంధం లేదంటే ఎలా? అత్తయ్య, నాకు ఈ పూజలు అవి ఇంట్రెస్ట్ ఉండవని మీకు బాగా తెలుసు. నాకు పనే దైవం. నా వృత్తే నేను చేసుకునే పూజ. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. బంగారం, శ్రావణి, ఆగవే, నువ్వెక్కడికి? రేయ్, జారి పడింది నీ పెళ్ళంరా, దిక్కులు చూస్తూ నిలబడతావేంటి? వెళ్ళి లేపు. అంటే మామూలు ఆడవాళ్ళు పడితే మనం వెళ్ళి లేపొచ్చు మామయ్య, కానీ పడింది శ్రావణి కదా. కింద పడ్డట్టు కాదు, లేపడానికి ఇంకొక హ్యాండ్ కూడా అవసరం లేదు. అసలు అలాంటివి ఇష్టమే ఉండవు. అంతే కదా బంగారం? లేపమంటే అలా లెక్చర్ ఇస్తావేంటయ్యా మగడా? లేవలేకపోతుంది, వెళ్ళి లేపు. అంతే అంటావా? వెళ్ళు. చెయ్యు బంగారం, ఇవ్వు.
కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకే చేరావే తనివి తీరా చూద్దామంటే పారిపోతావే రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే ఊరించకే ఊరించకే ఆ కొట్టె చూపుతోటి నన్ను చంపకే కవ్వించకే కవ్వించకే నీ నవ్వుతోటి పడితే పడ్డాం కానీ బంగారం లైఫ్లో ఫస్ట్ టైం ఇంత దగ్గరగా ఉండడం. నోరు మూసుకుని లేమ్మా. అక్కడ ఏదో జారుడుగా ఉన్నట్టుంది. ఎవరెళ్ళినా జారి పడేట్టున్నారు. నువ్వేంటే ఎగేసుకుంటూ వెళ్తున్నావు? నువ్వు పడ్డావంటే నిన్ను లేపడానికి ఇంట్లో వాళ్ళు ఎవరూ పనికిరారు. నాయనా ఎలాగోలా ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని మీరే లేవండి. లే అమ్మా మెల్లగా. అమ్మా నా వల్ల కావట్లేదు. ఈ పొజిషన్లో కోర్టుకి ఏం వెళ్తావులే గానీ లోపలికి వెళ్దాం పద. చూసావక్క ఆ అమ్మవారికి నీ మీద ఎంత దయ ఉందో. ఏంటి ఎగతాళిగా ఉందా? అక్క జారి పడిందని కొంచెం కూడా బాధ లేకుండా అమ్మవారి దయాగియా అంటావు? అయ్యో అలా అంటున్నావేంటి పిన్ని? అక్కని ఆవిడ పూజ కొంచుకోవాలని అమ్మవారికి ఎంత కోరిక లేకపోతే ఇలా జర్రుమని జారిపడి ఉండిపోయేలా చేస్తుంది అంటే అమ్మవారికి అక్క మీద దయ ఉన్నట్టే కదా. ధరణి, అమ్మవారికి మీ అక్క మీద ఎంత దయ్యుందో లేదో తెలియదు కానీ నా మీద మాత్రం అపారమైన దయ్యుంది. అమ్మా, నీ దయ నా మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మేడం బంగారం జాగ్రత్త. అదేంటి అన్నయ్య, అమ్మవారికి నీ మీద దయ ఉండడం ఏంటి? ఈ దయ నీకు అర్థం కాదులేరా. బంగారం పద, రెస్ట్ తీసుకోవాలి పద. ఏంటమ్మా ఎక్కువ చేస్తున్నావు? లేదు బంగారం, లేదు. ఏంటి బాగా ఎక్కువ చేస్తున్నావు? ఎప్పుడైనా మనం ఇంత క్లోజ్గా ఉన్నామా? ఉన్నామంటే అది అమ్మవారి దయే కదా. ఓవర్ యాక్షన్ చేయకు. అయ్యో బావగారు, అక్క నడవలేకపోతుంది, ఎత్తుకొని తీసుకెళ్ళండి. ఇది అస్సలైన దయ చూపడం అంటే.